కాకిగోలా? కాగోలు కాదమ్మా, ఉదయం లేవగానే కాఫీ పడకపోతే బండి కదలదు కదా మరి. మీరు అరిస్తేనే కాఫీ వస్తుందా రోజు? గుండమ్మ తెస్తుంది కదా. కానీ ఇంకా తేలేదు కదరా. అదిగో మిక్సీ సౌండ్. కాఫీయే కాదు, వదిన టిఫిన్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. గుండమ్మా, నువ్వెక్కడి నుంచి వస్తున్నావు? మేడం మీద బట్టలు ఆరేసి వస్తున్నానండి. ఎందుకండి? అది కాదు వదినా, మీరు బట్టలు ఆరేయడానికి వెళ్తే కిచెన్ లో ఎవరున్నారు? కిచెన్ లోనా? అదిగో మిక్సీ సౌండ్ కూడా వస్తుంది చూడు. అయితే కిచెన్ లో లోకేశ్వరి ఉండుంటుంది. లోకేశ్వర్య? లోకేశ్వరా? 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 నిన్నంతా అన్ని పనులు తనే చేసింది కదా, ఇవాళ కూడా తనే చేయాలి అనుకుంటుందేమో. ఏంటి అందరూ ఇలా హాల్లో డిస్కషన్ పెట్టారు? నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? ఇంకెక్కడ ఉంటుంది? అది కాదమ్మా, మీరిద్దరూ ఇక్కడే ఉంటే కిచెన్ లో మిక్సీ పడుతుంది ఎవరని. నేనేనండి. కామాక్షి, ఇవాళ ఆదిగారితో ఇంటర్వ్యూ ఉంది. హో, మీరేనా అది? ఇవాళ ఇంటర్వ్యూ చేయడానికి వస్తున్నారని మా వాడు చెప్పాడు. ఇంతకీ ఇంటర్వ్యూ దేనికి అబ్బాయి? అది దేనికంటారండి తాతగారు, అన్నయ్య ఫ్యాషన్ కాంపిటీషన్ లో గెలిచాడు కదా, అందుకే. అవునా? ఇదిగో బాబు, మా ఆది బాబు ఇంటర్వ్యూ మీ ఒక్క ఛానల్లోనే కాదు, అన్ని ఛానల్స్ లోనూ కనపడాలి. అవును, ఏ ఛానల్లో చూసినా మా బావగారి పేరే వినబడాలి. ఏ పేపర్లో చూసినా మా బావగారి ఫోటోనే కనబడాలి. ఒరే ఆది, ఆది ఏంటన్నా నిన్ను ఇంటర్వ్యూ చేయడానికి టీవీ వాళ్ళు వచ్చారా? నమస్తే గుండమ్మ గారు. నమస్తే, బాగున్నారా? బాగున్నాను. మా వదిన మీకు ముందే తెలుసా? తెలియడం ఏంటండి, ఆవిడ నాకు ఫ్రెండ్. ఏమండి, మంచి రిపోర్టర్ అండి. ఒక ఇన్సిడెంట్ లో మేము కలిసాం, అప్పుడే మంచి ఫ్రెండ్ అయ్యాడు. మీరు చెప్పనంత మాత్రాన నిజం ఎవరికీ తెలియదు అనుకుంటున్నారా? మీకు ఇంత హెల్ప్ చేసినా మీ భార్య గొప్పతనం వెలుగులోకి రావడం మీకు ఇష్టం లేదా? లేక ఆడదాని కారణంగా గెలిచారని చెప్తే పబ్లిక్ లో మీ ఇమేజ్ పడిపోతుందని మాట్లాడడం లేదా? చెప్పండి సార్. ఆపండి మీ ఇంటర్వ్యూ.
వెంకీ, నేను ఆయన గెలుపుకి కారణమయ్యానని, నా సహాయంతోనే ఆయన గెలిచారని ఎవరు చెప్పారు నీకు? ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన వాడివి ఏ క్వశ్చన్స్ అడగాలి, ఏం అడగకూడదని తెలిసుండాలి. ఒక ఫ్రెండ్ అయ్యుండి నువ్వు మా ఆయన్ని ఇలా అవమానిస్తావని నేను అనుకోలేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. సార్ సార్ ఒరే ఆది, ఏంట్రా ఇది? నానా ప్లీజ్, ఇప్పుడు ఎవరు ఏం మాట్లాడినా నాది వినే పరిస్థితి కాదు, సమాధానం చెప్పే పరిస్థితి కాదు. అనయ్య అనయ్య ఆగనయ్య. నీది భలే స్కీమ్ గుండమ్మా. ఫ్యాషన్ కాంపిటీషన్ లో ఆదికి హెల్ప్ చేసినట్టు చేసి మీడియా ముందు ఆదిని తొక్కేసి నువ్వు లైన్ లైట్ లోకి వచ్చేద్దాం అనుకున్నావు కదూ. కానీ నీ ప్లాను నీకే రివర్స్ అయింది. ఏం మాట్లాడుతున్నావు? నేను బ్రతికేదే మా ఆయన కోసం. నా ఆశ, శ్వాస, ధ్యాస ప్రతిదీ ఆయన ఎదగాలనే. అందరిలో మంచి పేరు, గుర్తింపు తెచ్చుకొని ఎవరు అందుకోలేని శిఖరంలా ఆయన నిలబడాలి అని అనుకుంటే వాళ్ళెందుకు అలా మాట్లాడారు మరి? నాకు అది అర్థం కావడం లేదు. నాకు అర్థమైంది. దరిద్రం బాగోకపోతే తాడు కూడా పామై కరుస్తుందంటారు కదా. నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టుంది. అందుకే వాడలా మాట్లాడాడు. సరే, అయిపోయిన దానికి ఇప్పుడు డిస్కషన్ ఎందుకు, కానీ సరదాగా పబ్బు పోదాం. వస్తావా? పదా. ఏంటి పబ్బుకా? ఫుల్ వాల్యూమ్ తో డీజే వస్తుంటే డించుక్ డించుక్ అని డాన్స్ చేద్దాం. ఎందుకు నువ్వు నన్ను అడగలేవు. ఎందుకంటే నేను ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నానో నువ్వు గెస్ట్ చేయలేవు. తెలుసు, అత్తయ్య గారు నన్ను అన్న మాటలు నీకు ఆనందాన్నిచ్చాయి కదా. ఎగ్జాక్ట్లీ. అత్తయ్య గారు వాడింది మామూలు డైలాగా. తిట్టడం, కొట్టడం అవకాశం దొరికినప్పుడల్లా
నిన్ను కార్నర్ చేయాలని చూడటం, అబ్బా ఇవన్నీ లైక్ 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 లైక్. బట్ ఇవాళ ఆదికు నీకు విడాకులు ఇప్పించేస్తానన్నారే, అబ్బా ఏం డైలాగు వినే కొద్ది ఆహా వినాలనిపిస్తోంది. చెవులకి ఎంత వినసొంపుగా ఉంటుందో. దాని పేరు ఎత్తదు నా దగ్గర. ఎందుకన్నయ్యా అలా ఇరిటేట్ అవుతావు? లేకపోతే కాంపిటీషన్లో దానివల్ల నేను గెలిచానా? అన్నయ్య, ఇంటర్వ్యూ చేసిన వాడేదో మాట్లాడితే నువ్వు వదిన్ని తప్పుపడితే ఎలా? తనెప్పుడు నువ్వు బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి, నువ్వు అనుకున్న సాధించాలని కోరుకుంటుందే గాని తన పేరు కోసం పోరాడే మనిషా? చెప్పనయ్యా. అబ్బా ఈయనొకడు ఆది కోపంతో రగిలిపోతాడనుకుంటే ఈయన వెళ్ళి చల్లబరచడానికి ఆయింట్మెంట్ రాస్తున్నాడు. వాడెవడో అనడం కాదు, మీ వదినే ముందు రోజు నైట్ నాతో చెప్పింది. నా వల్లే మీరు గెలిచారు, ఆ క్రెడిట్ మొత్తం నాకే కావాలి అని చెప్పింది. దీనికేమంటావు? ఆ వదినేదో మిమ్మల్ని ఏడిపించడానికి అలా అనుంటుందన్నయ్య. ఏమో సరదా కందో కావాలందో ఎవడికి తెలుసు. మే కమిన్ ఆదిత్య గారు. యా ప్లీజ్. బాగున్నారా? కంగ్రాచులేషన్స్ ఆదిత్య. యా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మోడల్ అవ్వాలనుకున్న నీ ఆశయాన్ని మొత్తానికి నువ్వు సాధించావు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ప్లీజ్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నావు బాబాయ్? ఐమ్ ఫైన్ సార్. మీరు సాధించిన విజయానికి ఈపాటికే వచ్చి మిమ్మల్ని విష్ చేయాలి, బట్ సిటీకి ఇవాళే వచ్చాను. పర్వాలేదు సార్. అన్నట్లు మా మిస్సెస్ని తీసుకొని మీ ఇంటికి రావాలనుకుంటున్నా. ఎప్పుడు రమ్మంటారు? మా ఇంటికా? మా ఇంటికి ఎందుకు సార్? ఫ్యాషన్ షోలో గెలిచినందుకు మిమ్మల్ని విష్ చేశాను. మరి మిమ్మల్ని గెలిపించినందుకు మీ మిస్సెస్ని కూడా విష్ చేయాలి కదా. అబ్బా వీడెవడో కానీ కరెక్ట్ టైంకి కరెక్ట్ డైలాగ్తో వచ్చాడు. ఇంటికి రాగానే మా ఆవిడ మీ గురించే టాపిక్ స్టార్ట్ చేసింది ఆదిత్య గారు. అన్నట్టు ఇంటర్వ్యూ కూడా ఏదో ఇచ్చారట కదా, అది చూసినప్పటి నుండి మనం ఆదిత్య గారి ఇంటికి వెళ్ళాలండి, ఆయన మిస్సెస్కి విష్ చేయాలండి. ఆవిడ చాలా గ్రేట్ అండి, అలాంటి భార్య దొరకడం ఆది గారు అదృష్టం అండి అంటుంది సార్. మా వదిన గురించి ఇప్పుడెందుకులేండి. నో నో నో, కష్టపడిన వాళ్ళకి క్రెడిట్ ఇవ్వాలి మనం. అత్తయ్య గారికి అక్కంటే కోపం కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు గాని అక్క ఎలాంటిదో బావగారు కూడా అర్థం చేసుకోకపోవడమే ఆశ్చర్యంగా ఉంది. అన్నయ్య అంతే వదినా, ఎప్పుడెలా ఉంటాడో ఎవరికీ అర్థం కాడు. ఇదిగో రాసి పెట్టిందే జరుగుతుందమ్మా, నువ్వు బాధపడకుండా ఉండు. తలరాత ఇంతే అని సరిపెట్టుకుని తలొంచుకొని ఉండిపోవడానికి నేను అందరిలాంటి ఆడపిల్లను కాదు తాతయ్య. సమస్యలకు ఎదురెళ్లి పోరాడిన గుండమ్మ కూతుర్ని. ఎవరి మీద పోరాటం చేస్తే ఈ సమస్య తీరుతుంది వదినా? సమస్య ఎక్కడ మొదలైందో పరిష్కారం కూడా అక్కడే ఉంటుంది బాబీ. ఆ వెంకీ నాకు ఫ్రెండ్ కాబట్టి నాకు కూడా పేరు రావాలనే అభిమానంతో ఆ క్వశ్చన్ చేశాడు అంటే
అలా అనిపించడం లేదు. అంటే ఎవరినైనా ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఒక క్వశ్చన్ అడిగితే సమాధానం చెప్పడానికి అవతల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అంటే వెంటనే ఆ ప్రశ్నను వదిలేసి టాపిక్ ని డైవర్ట్ చేస్తారు. హ్మ్, కానీ వాడు అలా చెయ్యలేదు. అన్నయ్య ఇబ్బంది పడుతున్నాడని తెలిసి కూడా 1కి 10 సార్లు అదే మాటని ప్రెస్ చేసి చెప్పాడు. అందుకేగా ఇంత పెద్ద గొడవ జరిగింది. అక్కడే నాకు అనుమానం వస్తుంది. అనుమానం ఏంటోదినా? అతనితో ఎవరైనా కావాలని అలా అడిగించారా అని. అన్నయ్యని నిన్ను ఇబ్బంది పెట్టాలనే ప్లాన్ అయి ఉంటే గనక ఆ అవసరం ఆ లలితాదేవికే ఉంది. బహుశా తనే ఇదంతా ప్లాన్ చేసి ఉంటుందని నా అనుమానం వదినా. అది ఆవిడో కాదో తెలియాలంటే ఆ వెంకిని పట్టుకొని మనం అడగాలి. అమ్మ గుండమ్మ, నువ్వు మామూలు దానివి కాదే. సమస్యకి పరిష్కారాన్ని డైరెక్ట్ గా టార్గెట్ చేద్దాం అనుకుంటున్నావు నువ్వు. రేపు వెంకీ దగ్గరికి వెళ్ళి నిజాలేంటో తెలుసుకుందాం. తనంతట తానే ఆ టాపిక్ రైజ్ చేశాడా, లేక ఎవరైనా తనతో బలవంతంగా కాకి అంటే ఇక్కడున్నాడు. నా మాటలన్నీ వినేశాడా? ఏంటి ఇక్కడేం చేస్తున్నావు? ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు? డబ్బులు ఇస్తాను వెళ్ళిపో అంటున్నావు. మా ఫ్రెండ్ మనీ కావాలంటే ట్రాన్స్ఫర్ చేస్తాను, ఊరికి వెళ్ళిపో అంటున్నాను. ఆహా, చూపేంటి? నువ్వెందుకు అబద్ధం చెప్తున్నావు అనిపిస్తుంది లోకే. అవును, అబద్ధాలు చెప్తున్నా. నేను మాట్లాడింది వేరు, నీతో చెప్తుంది వేరు. అయితే ఏంటి? అదేంటే నాకే ఎదురు సమాధానం చెప్తున్నావు? ఉండు, అందరిని పిలుస్తా. మనవడా 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 తాతయ్య ఎప్పుడు కాకి కాకి అని పిలుస్తావు కదా, కొత్తగా తాతయ్య అని పిలుస్తున్నావేంటే? కాకోపడుతున్నావా? కాదు, ఏమీ లేని దానికి అరిచి గొడవ చేయొద్దు అంటున్నాను. నిజంగానే నా ఫ్రెండ్ ప్రాబ్లంలో ఉంది, అందుకే దానికి మనీ పంపుతాను అని చెప్తున్నాను. ఒట్టు. ఎవరి మీద? వద్దు, నా మీద ఒట్టు. వస్తాను. నన్నే పేరు పెట్టి పిలుస్తావా? అవును, పిలుస్తాను. ఏంటయ్యా, వయసులో నీకంటే పెద్దది నీకు అక్క వరుస అయ్యేదాన్ని పట్టుకొని అక్క అని పిలవకుండా పేరు పెట్టి పిలవడం ఏంటి? ఇంట్లో చేరి ఫ్రీగా దండగ తిండి తింటున్నాడు కదా, అది బాగా వంట పట్టినట్టుంది. కాదు, నిన్ను అక్క అని పిలవాలనున్నా అలా పిలిపించుకునే అర్హత నీకు లేదని అర్థమై నిన్ను పేరు పెట్టి పిలిచాను. వాట్ డు యు మీన్? అసలే పెద్దక్క బాధలో ఉంటే జరుగుతున్న గొడవల్ని ఇంకా పెద్దవి చేసి తనని ఇంకా బాధ పెట్టాలని చూస్తావా? తను నీకే అపకారం చేసిందని. రేయ్, అది ఎవరో, దానికి నాకు మధ్య ఉన్న గొడవేంటో, దానివల్ల నేనేం నష్టపోయానో నిన్నగాక మొన్నొచ్చిన వాడివి నీకేం తెలుసనరా? బాబు, రోటికి రోకలికి మధ్య తలకాయ పెడితే ఏమవుతుంది? తలకాయ పచ్చడవుతుంది.
వాళ్ళిద్దరి మధ్య కల్పించుకున్నా అదే జరుగుతుంది. అంటే ఈవిడ చేస్తున్న ఆలోచనలు తప్పని చెప్తే చంపేస్తారా? ఏయ్, కోస్తే ట్విన్ సిటీస్ కి వారం రోజులు సరిపోతావు. నా నోటికి మాటలు తిన్నగా రావు. నన్ను రెచ్చగొట్టుకు చెప్తున్నా. ఏం జరుగుతుంది వదినా? మీ బండోడు కొలెస్ట్రాల్ ఎక్కువే కొట్టుకుంటున్నాడు. కరుగుద్దని చెప్తున్నా. ఏం చేసావు కళ్యాణ్? ఆవిడ చేస్తున్న తప్పుల్ని తప్పని చెప్పాను. అక్క కోసం మనం అందరం బాధపడుతుంటే తను మాత్రం ఆనందపడుతుంది. గుండమ్మ అక్కని ఇంకా బాధ పెట్టాలని చూస్తుంది. ఎందుకంటే తను అందరి మంచి కోరుకుంటూ అన్నయ్యకి ఆపదొచ్చినప్పుడల్లా సహాయపడుతుంది కదా, అందరితో మంచి అనిపించుకుంటుంది కదా. అది చూసి ఈవిడ ఓర్వలేకపోతోంది. పాయింట్ కరెక్ట్ గా పట్టేసిందే. దాన్ని చూసి ఎడవాల్సిన అవసరం నాకు లేదు. నాదంత కుళ్ళుబోతు మనస్తత్వం కాదు. దానికి అవసరం ఉంది కాబట్టే ఆదికి సహాయపడింది. రే బాబీ, తప్పురా, నేను చెప్పేది ఒకసారి విను. మాట్లాడొద్దన్నయ్య. వదినకు నీతో విడాకులు ఇప్పిస్తానన్నప్పుడు మాట్లాడని వాడివి తప్పు చేసిన నా పెళ్ళానికి విడాకులు ఇస్తానంటే ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు విడాకులు ఇచ్చేస్తే నేను వెళ్ళి ఏ నూతిలోనూ దూకి చేస్తాను. చస్తే చావు, నాకేంటి? బాబీ, అవును వదినా. ఎవరు నా గురించి పక్కలతో పుచ్చుకొని మాట్లాడాల్సిన అవసరం లేదు. విడాకులు ఇచ్చేసే. తప్పు చేసింది కాకుండా పొగరబోతు మాటలు మాట్లాడుతున్నవే, ఇచ్చి పడేరా విడాకులు. కామాక్షి, ఏం మాట్లాడుతున్నావే? ఇచ్చి పడేయండి. ఎవరొద్దన్నారు? ఏమే లోకి, నీకు మతేమన్నా పోయిందా? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఇదేంటిది, వాళ్ళేదో ప్రమోషన్ ఇస్తానన్నట్టు ఇచ్చేయండి ఇచ్చేయండి అంటుంది. నువ్వు ఏడ్చినంత మాత్రాన ఎవ్వరూ కరిగిపోరే. అవసరం లేదు. ఈ ఇంట్లో అందరి నిర్ణయాలతోనే గాని నిజాలతో పని ఉండదు. ఆ వెంకీ నీ ముందే చెప్పాడు కదా నిజం. ఎవరో వచ్చి గుండమ్మ గురించి మాట్లాడితే అదంతా గుండమ్మ చేయించిందని నమ్మేసి నిర్ణయం తీసేసుకుంటారా? అతను భావని అలా అవమానిస్తే నాకే వస్తుంది. అయితే వెంకీ నీ గురించి అబద్ధం చెప్పాడంటున్నావా? అతనేం అబద్ధం చెప్పలేదు. అతను చెప్పిందంతా నిజమే. నేను ఇదంతా చేసింది, అతనితో అలా ప్రశ్నలు అడిగించింది మా అక్క కోసం. ఏంటి? నా కోసమా? అవును, నీకోసమే. ఆది బావగారు కాంపిటీషన్లో గెలవడం లైఫ్ గోల్ గా పెట్టుకున్నారు. ఢిల్లీ వెళ్లాల్సిన టైంలో అతను వీల్ చైర్ కి పరిమితం అయిపోయి తన లైఫ్ అంబిషన్ ని మిస్ అయిపోయినట్టే అని అందరూ అనుకున్నప్పుడు తన ప్రాణాలకి తగ్గించి రాత్రి పగలు సేవలు చేసి ఆది బావగారిని మనిషిని చేసి కాంపిటీషన్ కి అక్కనే ఢిల్లీకి పంపించింది. అక్కడ గెలిచి వచ్చి ఇక్కడ ఫైనల్స్ అనుకున్నప్పుడు
ఆ లలితాదేవి అడుగడుగున ఆటంకం కలిగిస్తుంటే అన్నిటిని తిప్పికొట్టి ప్రతి రౌండ్ లో బావగారికి అండగా ఉంటూ తను ముందుకు అడుగులు వేస్తూ బావగారిని ముందుకు నడిపించింది. కాంపిటీషన్ లో ఆది బావగారిని గెలిపించి తను కూడా గెలిచింది. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే, నువ్వు కొత్తగా చెప్పక్కర్లేదు. హా, అన్నీ అందరికీ తెలిసిన విషయాలే, కానీ మా అక్కని మాత్రం ఎవరూ గుర్తించడం లేదు. అందుకే తనకి గుర్తింపు రావాలి అనుకున్నాను. తన గురించి, తన గొప్పతనం గురించి 10 మందికి తెలియాలి అనుకున్నాను. కాబట్టే ఆయనకి డబ్బులిచ్చి మా అక్కకి కూడా మంచి పేరు వచ్చేలాగా ప్రశ్నలు అడగమన్నాను. మా అక్క గురించి అడిగితే నిజాన్ని ఆది బావగారు ఒప్పుకుంటారు అనుకున్నాను. కానీ ఆ యదవ నేను అడగమన్నట్టుగా కాకుండా పూర్తిగా మిస్లీడ్ అయిపోయి బావగారు అవమానపడేలా మాట్లాడాడు. ఎంతో కష్టపడిన మా అక్కకి కూడా మంచి పేరు రావాలన్న ఆశే, కానీ ఆది బావగారిని అవమానించాలన్న ఆ ఉద్దేశం నాకు లేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. ఎంత తెలివిగా ప్లేట్ తిప్పేశావే. నువ్విక్కడుండాల్సిన దానివి కాదే. రాజకీయాల్లో ఉంటే ప్రపంచ దేశాలన్నిటినీ తీసుకెళ్లి పాకిస్తానోడికి అమ్మేసేదాన్ని. జరిగిందేదో జరిగిపోయింది. ఎందుకు ఇలాంటి తెలుగు తక్కువ పని చేస్తావు? అయినా గుండమ్మకి పేరు ఒకళ్ళు చెప్తే రావడం ఏంటే? తనేంటో మనందరికీ తెలీదా? అయినా ఒక స్థాయిలో ఉన్న నా కొడుకు భార్య అని చెప్పుకోవటమే దానికి గొప్ప. అంతకంటే పెద్ద పేరు దానికే ఉంటుంది. నీ ఆలోచన మంచిదే అయినా రాంగ్ వేలో అప్లై చేసి అనవసరంగా పెద్దక్కని బావగారిని బాధ పెట్టావు. అవును, ఈ విషయం నాకు తర్వాతనే అర్థమైంది. సారీ బావగారు. ఏవండి, ఇప్పుడు కూడా నాకు విడాకులు ఇచ్చేస్తారా? ఎందుకు ఇస్తాడు లోకేశ్వరి? నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో, నా మీద ఎంత అభిమానాన్ని పెంచుకున్నావో వీళ్ళందరికి ఇప్పుడేగా అర్థమైంది. సర్లే అమ్మా, అయిందేదో అయిపోయింది. ఇంకెప్పుడు ఇలాంటి తెలివి తక్కువ పనులు చేయకమ్మా. అర్థమైందా? పదండి పదండి. నేను బాధపడ్డానని మీకు బాధ అనిపించింది అన్నారు. అది నిజమే కదా? నిజమే. దాన్నే నా మీద మీకున్న ప్రేమ అంటారు. ఇదిగో, నువ్వు ఇలా లేనిపోని ఫిట్టింగ్లు పెట్టకు. మనం జస్ట్ ఫ్రెండ్స్ 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 అంతే. అంతే తప్ప భార్య అనే ఫీలింగ్ లేదు, అంతేనా? లేదు. సరే అయితే ఆ పువ్వులు నా తల్లో పెట్టండి. హలో, ఇదిగో, నీకోసం పువ్వులు తేవడమే ఎక్కువ. తల్లో పెట్టడం, జల్లో పెట్టడం అంటే నా వల్ల కాదు. భయం? భయమా? నాకా? దేనికో? మీరు మీ చేతులతో నా తల్లో పువ్వులు పెడితే మీ మనసు ఎక్కడ మారిపోతుందో అని, నాకు ఎక్కడ లొంగిపోతారో అని మీరు భయపెడుతున్నారు. అంత లేదమ్మా. నీ తల్లో పూలు పెట్టగానే నువ్వు ఓరగా చూస్తే కరిగిపోవడానికి నేనేం ఐస్ క్రీమ్ కాదు. స్టోన్ ఇక్కడ. అయితే పూలు పెట్టండి, లేదంటే నేను చెప్పిందే నిజమని మీరు ఒప్పుకోవాలి. ఒసేయ్, నీ తల్లో పూలు పెట్టినా, నేను గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టినా నా ఫీలింగ్స్ లో ఏ మార్పు రాదే. అయితే ముద్దు పెడతారో పూలు పెడతారో మీరే తెలుసుకోండి. ఎదవ యాక్టింగ్లు చేసావంటే తల గోడకేసి కొట్టేస్తాను చెప్తున్నాను. తిరుగు, పూలు పెడతాను.
నీ తల పగలగొట్టాలని కాదు, ఆ గుండమ్మ తల పగలగొట్టాలనుంది. నాకు ఎలక్షన్ లో పోటీ చేసి చట్టసభలో కాలు పెట్టి అధ్యక్ష అని గట్టిగా అరవాలనుంది. అవుతుందా? 100 గొడ్లు తిన్నా రాబందు కూడా ఒక్క గాలివానికి చస్తుందంటారు. ఆ గుండమ్మని నాశనం చేయాలంటే గాలివాన కాదు, పెద్ద తుఫానే సృష్టించాలి. సృష్టిస్తాను. ఓకే, ఈసారైనా మనం ఆ గుండమ్మ మీద గెలవాలి. రేపే మన ప్లాన్ అమలు చెయ్యాలి. తప్పకుండా. ఎప్పుడు తెల్లవారుతుందా అని ఈ క్షణం నుంచి ఎదురు చూస్తూ ఉంటా. ఏంటే లోకేశ్వరి, నీ ఫేస్ లో బాధ కోపం పోయి ఏవో ఆశాకిరణాలు కనిపిస్తున్నాయి. రేపు గుండమ్మని దెబ్బ కొట్టడానికి ఆ లలితాదేవి ఓ అద్భుతమైన ప్లాన్ చెప్పింది నానమ్మా. అది సక్సెస్ఫుల్ గా అమలు చేశామా, ఇక గుండమ్మ పని అవుట్. ఆడే ఉంటే బోడిగుండుతో పనే ఉంది అని సక్సెస్ అనేది నీ చుట్టుపక్కలే ఉంటే ఆ గుండం ఇప్పటి వరకు ఎలా నెట్టుకొచ్చిందే? ఈ మాట నేను అనకూడదు కదా. తెల్లారిన తర్వాత చూద్దు గాని నా సక్సెస్. ఇంకొక్క నిమిషం. హాయ్, 12 అయిపోయింది. ఏంటండి, పడుకోండి. ఏంటండి, నిద్రపోనండి. ఏంటి, కిటికీ తలుపులు కొట్టుకుంటున్నాయి, గాలి దుమారం వస్తోంది. దెయ్యాలు ఇలాంటి అట్మాస్ఫియర్ ని ఇష్టపడతాయి. దీన్నే హారర్ ఎఫెక్ట్ అంటారు. అరిచావంటే కంఠం కొరికేస్తా. ఎవరు నువ్వు? గెటప్ చూస్తే తెలియడం లేదా? కాశ్మోరానే.